పిల్లలు ఈరోజు నేర్చుకోబోయే కథ జ్ఞానవనం. ఒక చిన్న గ్రామంలో వైష్ణవి అనే 7 ఏళ్ల పాప ఉండేది. ఆమెకు కొత్త విషయాల పట్ల చాలా ఆసక్తిగా ఉండేది. ఎప్పుడూ అడిగేవారిని విసిగించేలా ఇది ఎందుకు, అది ఎలా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేది. ఒక వేసవి సెలవుల్లో వైష్ణవి అడవిలోకి ప్రయాణానికి బయలుదేరింది. ఆ అడవిలో కొత్త చెట్లు, పూలు చూసి ఆశ్చర్యపోతూ ముందుకు సాగింది. పొదల వెనుక నుండి ఓ మెరిసే తలుపు ఆమెను ఆకట్టుకుంది. అది ఏదో సాధారణ తలుపు కాదు, ఏదో మాయాజాలపు తలుపు లాగా మెరుస్తూ కనిపించింది. వైష్ణవి ఆ తలుపును తాకగానే అది తేలికగా తెరిచి వెళ్ళిపోయింది. తలుపు తెరవంగానే ఆమె కళ్ళ ముందు ఓ అద్భుతమైన తోట కనిపించింది. రంగురంగుల పూలతో, మెరిసే చెట్లతో, గాలితో, తేలుతున్న దీపాల్లాంటి కాంతులతో నిండిన వింత ప్రపంచం. ఆ తోట మధ్యలో ఒక గొప్ప రంగురంగుల రామచిలుక రెక్కలతో మెరిసిపోతూ మాట్లాడటం మొదలుపెట్టింది. ఇది జ్ఞానవనం. ఇక్కడ ప్రతి పువ్వు నీకు ఒక శక్తిని ఇస్తుంది అని చెప్పింది. కానీ చివరి పువ్వు అది శక్తికి కాదు, శాంతిని ఇస్తుంది. ఆ శాంతిని అర్థం చేసుకోవడానికి నీకు జ్ఞానం అవసరం అని హెచ్చరించింది. వైష్ణవి ఉత్సాహంగా ముందుకు సాగింది. ముందుగా పసుపు రంగు పువ్వుని తాకింది. వెంటనే ఆమెకు పక్షిలా ఎగిరే శక్తి వచ్చింది. తక్కువ గాలిలోనూ ఎగిరి మేఘాలను తాకింది. ఆ తరువాత నీలిరంగు పువ్వును తాకింది. అది తాకగానే జంతువులతో మాట్లాడగలిగింది. అడవిలోని కోతులు, సింహాలు, చిరుతలు అందరూ ఆమెతో స్నేహంగా మాట్లాడడం మొదలుపెట్టాయి. ప్రతి పువ్వు ఆమెకు ఒక కొత్త శక్తిని ఇస్తూ ఆమెను ఆశ్చర్యపరిచింది. తోట చివర్లో వెండి వర్ణపు పొద మధ్యలో ప్రకాశించే ఒక స్వచ్ఛమైన పువ్వు కనిపించింది. రంగురంగుల రామచిలక మళ్ళీ హెచ్చరించింది. ఇది చివరి పువ్వు, దీని ద్వారా శాంతి లభిస్తుంది. కానీ దీనిని తాకాలంటే నీ మనసు సిద్ధంగా ఉండాలి. వైష్ణవి కొంతసేపు నిశ్శబ్దంగా ఆలోచించింది. నేను శక్తులకు కన్నా జ్ఞానాన్ని ఎంచుకుంటాను అని తలెత్తి నవ్వింది. ఆ పువ్వును తాకిన క్షణమే ఆమె హృదయం వెలిగిపోయింది. ఆమెలో ఓ వెలుగు నిండింది. అది శాంతి, బుద్ధి, ధైర్యం, వినయం. ఆ క్షణంలోనే జ్ఞానవనం క్రమంగా వెలుగులోకి కలిసిపోయింది. రంగురంగుల రామచిలక చివరి మాటగా ఇలా చెప్పింది: నీరు తాగిన వారు ఎండలో తడవరు, జ్ఞానాన్ని పొందిన వారు భయపడరు. నీవు జ్ఞానాన్ని ఎంచుకున్నావు, నీవు సిద్ధమైన దానివి. ఆ రోజు తర్వాత వైష్ణవి పుట్టింటికి తిరిగి వచ్చింది. తన స్నేహితులకు, కుటుంబానికి అద్భుతమైన జ్ఞానవరం గురించి చెప్పింది. కానీ ఎవ్వరు వెళ్ళినా ఆ తలుపు వారికి కనిపించలేదు. అది ఓ మహారహస్యంగా మిగిలిపోయింది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటి? శక్తికి మించినది జ్ఞానం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల తెలివితేటలు, అది నిజమైన బలం. థ్యాంక్ యూ.